చివరి దశకు చేరుకోవడంతో ఎక్కడ చూసినా కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం మనం చూసాం. ఇందాక కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా అనేక రకాలుగా టపాకాయలు పేలుస్తూ ఉన్నారు. చాలా మంది ఎవరైతే సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగిందో వాళ్ళని అందరినీ కూడా ఊరేగింపు యాత్ర కొనసాగుతుంది. అంటే ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ మొత్తానికి చూసుకుంటే పోలీసులు కూడా అనేక గ్రామాల్లో ఇటీవల మనం చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో దగ్గర కూడా అండ్ హన్మకొండలో కూడా రకరకాలుగా కౌంటింగ్స్ దగ్గర గొడవలు జరిగాయి. అండ్ మహిళలు కూడా ఒకసారి చూసుకుంటే ఎవరైతే ఉమెన్ గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రకరకాలుగా సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ ఇలా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఎక్కడెక్కడ గెలిచారో వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అంటే మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలు సంబరాలు అనేది మనం చూస్తూ ఉన్నాము. మహిళలు అభ్యర్థిగా ఎవరైతే నించొని ఉన్నారు అండ్ మొత్తానికి చూడొచ్చు 30 నిమిషాల పాటు ఒకవైపు కంటిన్యూస్గా సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మొత్తానికి 1 గంటకు ముగిసినటువంటి నేపథ్యంలో ఇవాళ అధికారులు ఓట్ల లెక్క ప్రారంభించినప్పటి నుంచి ఎవరు ముందంజలో ఉంటారు అని చెప్పి మూడో విడత కాబట్టి మూడో విడతలో కూడా మనం సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి చాలా మంది ఎదురు చూసినటువంటి టైంలో మొత్తానికి సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీలో నిలవటం జరిగింది. అండ్ ఈ పోటీలో నిలిచిన వాళ్ళంతా కూడా మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ఇవాల్టితో ముగిశాయి. తుది విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి టైంలో కౌంటింగ్ దగ్గర సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగింది అని చెప్పాలి. మూడో విడతలో భాగంగా మొత్తం 182 మండలాల్లోని 3,752 సర్పంచ్ స్థానాలకు, ఇటు గ్రామ పంచాయతీలకు 28,410 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 4,157 గ్రామాలకు 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ మొత్తానికి వాళ్ళు చూసుకుంటే 5,872 ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ 2,906లో రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తానికి అప్రాక్స్గా చూసుకుంటే ఆఫ్ అండ్ ఆఫ్ ఇవాళ రిజల్ట్ని కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని మా దగ్గర స్పాట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఏం కాదు బాబు, లోపల పోండి. పోయి అయిపోయా గ్రామ పంచాయతీ మీద ఎప్పుడున్నాడు సర్టిఫికేట్ వచ్చేసి. ఏం కాదు బాబు, లోపల పోండి. పోయి అయిపోయా గ్రామ పంచాయతీ మీద ఎప్పుడున్నాడు సర్టిఫికేట్ వచ్చేసి. ఏం కాదు బాబు, లోపల పోండి. పోయి అయిపోయా గ్రామ పంచాయతీ మీద ఎప్పుడున్నాడు రైట్. చూస్తున్నాం కదా గ్రామాల్లో వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా సంబరాలు మునిగి తేలుతూ ఉన్నాయి. వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక సర్పంచ్ అభ్యర్థి గెలిచిన సందర్భంగా ఆనంద బాష్పాలు మాట్లాడడం జరిగింది. ఆనందంతో కన్నీళ్లతో మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాం. ప్రతి ఒక్కరూ గెలిపించినందుకు ధన్యవాదాలు. సీతక్క వారికి కూడా చాలా ధన్యవాదాలు. మా డాడీ కళ నెరవేర్చాను. నన్ను గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను గెలిపించినందుకు అన్ని విధాలుగా మీ ఊరికి సేవ చేస్తానని, ప్రతి ఒక్క నిధులు మీకు అందిస్తానని, న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఊర్లో ఉన్న ప్రజలందరూ నాకు ఓటు వేసి ప్రతి ఒక్కరూ గెలిపించినందుకు ధన్యవాదాలు. సీతక్క వారికి కూడా చాలా ధన్యవాదాలు. మా డాడీ కళ నెరవేర్చాను. నన్ను గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను గెలిపించినందుకు అన్ని విధాలుగా మీ ఊరికి సేవ చేస్తానని, ప్రతి ఒక్క నిధులు మీకు అందిస్తానని, న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఊర్లో ఉన్న ప్రజలందరూ నాకు ఓటు వేసి ప్రతి ఒక్కరూ గెలిపించినందుకు ధన్యవాదాలు.
సో సీతక్క వారికి కూడా చాలా ధన్యవాదాలు. సో మా డాడీ కళ నెరవేర్చాను. సో అది